ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా పోలింగ్ కంటిన్యూ అవుతోంది. ఒక కార్పొరేషన్ 10 మున్సిపాలిటీలకు అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. 328 వార్డుల్లో మొత్తం 6,69,212 మంది ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా 432 పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. మున్సిపాలిటీ భైన్సాలో నలుమూలల 5 అంచెల భద్రత కనిపిస్తోంది. 130 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో కూడా భద్రతని మరింత పెంచారు. నిర్మల్, కాగజ్ నగర్, కేతన్పల్లిలో బలగాల మోహరింపు కనిపిస్తోంది. లాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆదిలాబాద్ లో పోలింగ్ ఏ రకంగా సాగుతోందన్న డీటెయిల్స్ ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, సో తొలి గంటలో ఎలాంటి రెస్పాన్స్ కనిపిస్తోంది ఓటర్స్ నుంచి? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నికలపై చలి తీవ్రత కనిపిస్తూనే ఉంది. ఈ ఫిబ్రవరి మాసంలో చలి తీవ్రత అంతే ఉంటుంది. ఆ చలి తీవ్రతతో మందకోడిగా ఎన్నికలు అయితే కొనసాగుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 10 మున్సిపాలిటీలకు ఒక కార్పొరేషన్కి ఎన్నికలు జరుగుతున్నాయి. 368 కేంద్రాల్లో పోలింగ్ కేంద్రాల్లో 6,69,228 మంది ఓటాకును వినియోగించుకోబోతున్నారు. ప్రస్తుతం మనం మంచిర్యాలలో ఉన్న మంచిర్యాలలో మందకోడిగానే ఇప్పుడిప్పుడే వెడివడిగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకైతే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత అయితే ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో పూర్తి భద్రత నడుమ ఎన్నికలైతే కొనసాగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రశాంత వాతావరణంలోనే ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఆ ఎన్నికలకు సంబంధించి ఓటర్ స్లిప్లు కూడా అందజేశారు. ఏదైతే బైన్సా, కాగజ్ నగర్, ఇటు కేతన్పల్లి ప్రాంతాలు మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో అవి సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉన్నాయి. సమస్యాత్మకమైన ప్రాంతాల్లో భారీ భద్రత నడుమ పోలింగ్ అయితే కొనసాగుతుంది. అక్కడక్కడ చెదురుముదురు ఘటనలు ప్రారంభమైన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. దాదాపుగా ఇటు మొదటిసారిగా మంచిర్యాల కార్పొరేషన్ తొలి ఎన్నికను ఎదుర్కోబోతుంది. ఇందులో 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్లలో పూర్తి స్థాయిలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండానైతే భద్రత కంటిన్యూ చేశారు. ప్రస్తుతము ప్రశాంత వాతావరణంలోనే ముందకోడిగానైతే పోలింగ్కు సంబంధించి ఓటర్లు అయితే పోలింగ్ కేంద్రాలకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆదిలాబాద్కు సంబంధించి ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. లక్షట్పేట, చెన్నూరు, కేతన్పల్లి, బెల్లంపల్లి మున్సిపాలిటీల్లో ఎన్నికలు అయితే ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరో గంటన్నర తర్వాత పరిస్థితి కాస్త మెరుగుపడే అవకాశం ఉంది. చలి తీవ్రత, చలి ప్రభావం కారణంగా ఓటర్లు అయితే మెల్లిమెల్లిగా పోలింగ్ కేంద్రాలకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మంచిర్యాల జిల్లాలో ఉన్న సిచ్యువేషన్. ఆల్ రైట్ నరేష్, థ్యాంక్ యూ.